హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వినూత్న ప్లేట్స్ అండ్ బ్లాగ్స్. చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అది మీకోసం ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే డ్రై ఫ్రూట్ లడ్డు అండి. ఈ లడ్డూలో మనము పంచదార కానీ బెల్లం కానీ యూస్ చేయము. సో మనము పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అలాగే షుగర్ పేషెంట్స్కి కూడా ఇవ్వచ్చు. ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా మనం ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక మెజరింగ్ కప్తో 1 కప్ కాజు అండ్ అలాగే 1 కప్ బాదం తీసుకోవాలి. వీటిని మనము ముందుగానే పీసెస్ చేసుకోవచ్చు, లేదంటే మనం మెజర్ చేసుకున్న తర్వాత కూడా పీసెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఏ మెజరింగ్ కప్తో తీసుకున్నామో సేమ్ అదే కప్తో 1/2 కప్ పిస్తా తీసుకోవాలి. ఈ మూడింటిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకోవాలి. గీ కాగిన తర్వాత మనం ముందుగా పీసెస్లా కట్ చేసి ఉంచుకున్న జీడిపప్పు, బాదం, పిస్తా పీసెస్ని వేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ 3 మంచిగా నేతిలో వేగిన తర్వాత మనకి లైట్గా కలర్ చేంజ్ అవుతాయి. మీరు చూస్తున్నారు కదా, అలా చేంజ్ అయితే చాలు. ఎక్కువగా వేయించుకున్నామంటే అవి మాడిపోయి మనము తినేటప్పుడు కూడా స్మెల్ వస్తూ ఉంటుంది. సో ఈ టైంలో మనము స్టవ్ ఆఫ్ చేసి వీటిని సపరేట్గా పక్కన ఒక ప్లేట్లో తీసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మనము మెజరింగ్ కప్తో 1 కప్ వాల్నట్ తీసుకోవాలి. వీటిని కూడా మనము చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ప్యాన్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లో వీటిని వేయించుకోవాలి. వీటిలో ఉండే పచ్చిదనం పోయేంత వరకు వేయించుకొని లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా తీసుకొని ప్లేట్లో మార్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ గీ తీసుకోవాలి. అందులో ఒక 1/2 కప్ పంప్కిన్ సీడ్స్, 1/2 కప్ సన్ఫ్లవర్ సీడ్స్, 1/2 కప్ వాటర్ మిలన్ సీడ్స్ అండ్ 1/2 కప్ ఫ్లాక్స్ సీడ్స్. మీ దగ్గర ఇంకా ఏమన్నా సీడ్స్ అనేవి అవైలబుల్గా ఉంటే వాటిని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ 4 రకాల సీడ్స్ యూస్ చేసి చేస్తున్నాను. ఈ సీడ్స్ అన్నిటిని నేతిలో చక్కగా దోరగా వేయించుకోవాలి. ఈ సీడ్స్ అన్ని 70% వేగిన తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు గసగసాలు అంటే పాపీ సీడ్స్ వేసుకోవాలి. ఈ గసగసాలు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా వేయించుకోవాలి. తర్వాత ఒక 1/2 కప్ వరకు కోకోనట్ పౌడర్ వేసుకోవాలి. నా దగ్గర డ్రై కోకోనట్ పౌడర్ ఉంది, నేను అది వేసుకున్నాను. మీ దగ్గర నార్మల్ కోకోనట్ పౌడర్ ఉంటే కనుక అది వేసుకొని ఒక 5 మినిట్స్ వేయించుకోండి. తర్వాత వేరే ప్లేట్లోకి సపరేట్ చేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. వీటిలో మనం యూస్ చేసే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ మన గట్ హెల్త్కి చాలా మంచిది. వీటిలో ఉండే ఐరన్, మెగ్నీషియము, కాల్షియము, ప్రోటీన్ మన ఇమ్యూనిటీ పెరగడానికి చాలా ఉపయోగపడతాయి. సో ఈ రెసిపీని మీ అందరూ కంపల్సరీ ట్రై చేయండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తే ఒక 1/2 కప్ అంజీరాని మనం చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ ఒక 5 కప్స్ వరకు డేట్స్ని సీడ్స్ తీసేసి సపరేట్ చేసుకోవాలి. ఈ డేట్స్ ఏంటంటే మనకి న్యాచురల్ స్వీట్నెస్ అనేది ఇస్తుంది. డేట్స్ని ఎక్కువ క్వాంటిటీలో యూస్ చేసుకోవడం వల్ల మనము దీనిలో షుగర్ కానీ జాగరీ కానీ యూస్ చేయని అవసరం లేదు. మీకు కావాలంటే డేట్స్ క్వాంటిటీని తగ్గించుకొని బెల్లం పాకంని కూడా యూస్ చేసుకొని మనం వీటిని లడ్డూలాగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి డేట్స్ అండ్ అలాగే అంజీరాని రెండింటిని కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎవరికైనా బ్లడ్ పర్సంటేజ్ అనేది తక్కువగా ఉంటే ఈ అంజీరాని మనం డైరెక్ట్గా తీసుకోవడం వల్ల బాడీలో బ్లడ్ పర్సంటేజ్ అనేది ఈజీగా ఇంక్రీజ్ అవుతుంది. మీకు ఇష్టమైతే 1 ఫుల్ కప్ ఆఫ్ అంజీరా తీసుకోవచ్చు. స్వీట్నెస్ అనేది ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక 1 కప్ డేట్స్ యూస్ చేసుకోవచ్చు. ఆర్ లేదా డేట్స్ ప్లేస్లో జాగ్రీన్ కూడా యూస్ చేసుకోవచ్చు. ముందుగా ఈ రెండింటిని మనము పేస్ట్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని ఇందులో మనము ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్న అంజూరా ఖర్జూరా పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ని గరిటెతో చక్కగా స్మాష్ చేసుకుంటూ నేతిలో వేయించుకోవాలి. ఇలా గరిటెతో స్మాష్ చేయడం వల్ల ఏంటంటే లోపల ఉండే పచ్చిదనం కూడా నేతిలో వేగి ఆ పచ్చి వాసన అనేది పోతుంది. ఇలాగా వేయించుతూ ఉండగా కాసేపటి తర్వాత మనకి ప్యాన్ నుండి ఆ పేస్ట్ అనేది సపరేట్ అవుతుంది. ఈ స్టేజ్లో మనము ముందుగా వేయించుకొని పక్కన ఉంచుకున్న నట్స్, సీడ్స్ని మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ మొత్తాన్ని మనము ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గరిటెతో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అంజూరా పేస్ట్ అనేది వేడిగా ఉండడం వల్ల మనము చేతితో కలపలేము. సో కాబట్టి దాన్ని కొంచెం పక్కకు తీసుకొని చల్లారనివ్వాలి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అనేది పిల్లలకి పెద్దవాళ్ళకే కాకుండా లేడీస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ మెన్స్ట్రల్ సైకిల్ కానీ, పీసీఓడితో బాధపడుతున్న వాళ్ళు కానీ అండ్ ప్రెగ్నెన్సీ డిలే అవుతున్న వాళ్ళు కానీ, హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి కానీ ఈ డ్రై ఫ్రూట్ లడ్డు తినడం వల్ల రిజల్ట్ అనేది బాగా ఉంటుంది. నెక్స్ట్ ఈ మిశ్రమం అంతా చల్లారిన తర్వాత కొంచెము వేడిగా ఉన్నప్పుడే ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకొని చేతికి గీ అప్లై చేసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. మిక్సీ జార్లో పౌడర్ చేసుకునేటప్పుడు ఎక్కువ మెత్తగా చేసుకోకండి, కోర్సుగానే గ్రైండ్ చేసుకోండి. మనము లడ్డు తినేటప్పుడు ఆ చిన్న చిన్న పలుకులు అనేవి మనకి పంట కింద నలుగుతూ ఉంటుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఫైనల్గా ఈ లడ్డు యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేవి నేను మీకు చెప్పనవసరం లేదు. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అంటేనే మనకి హెల్త్కి చాలా మంచివి.
ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్లో ఆడపిల్లలకి కానీ అండ్ అలాగే హౌస్ వైఫ్స్కి కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎన్ని ఉన్నాయో మనకి తెలుసు. ఆడపిల్లలు త్వరగా మెచ్యూర్ అవ్వడము, లేదంటే లేట్గా మెచ్యూర్ అవ్వడం అనేది కూడా ఒక సమస్య. లేదంటే ఉమెన్స్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కానీ ఎంత సఫర్ అవుతున్నారంటే దాంట్లో నేను కూడా ఒకదాన్ని. సో అవన్నీ నేను అనుభవించి చెప్తున్నాను. పూర్తిగా క్లియర్ అవుతుంది అయితే నేను చెప్పను, కానీ ఎంతో కొంత మాత్రం బెనిఫిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు కూడా ఈ లడ్డూని ఇంట్లో ట్రై చేసి హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.